మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాఖా పులివెందుల గడ్డ రాయలసీమ అంతటికీ జూదం అడ్డాగా మారింది. గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి సీఎం కావడంతో పులివెందుల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా చర్యలు తీసుకునే ధైర్యం పోలీసులకు ఉండేది కాదు. ప్రభుత్వం మారినా పులివెందుల జూదంపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? కడప జిల్లాలో హాట్ టాపిక్ పై ఏబిఎన్ స్పాట్లైట్. మొన్నటి వరకు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి, అంతకుముందు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రి. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల సొంత ఊరు పులివెందుల అంటే ఎంతో క్రమశిక్షణగా ఉండాలని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటారు. పులివెందులలో జరిగే వ్యవహారాలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. మొన్నటి వరకు జగన్ ప్రభుత్వంలో వైసీపీ నేతలు పులివెందుల పరిధిలో జూద కేంద్రాలు నిర్వహించారు. రాయలసీమ వ్యాప్తంగా జూదగాళ్లను రప్పించి లక్షలు కోట్లలో పేకాట మట్కా ఆడించేవారు. జగన్ ప్రభుత్వం పులివెందులలో జరిగే అసాంఘిక కార్యకలాపాల్ని చూస్తూ ఊరుకునేది. ఒక్క కేసు కూడా నమోదు చేసేది కాదు. ఎందుకంటే రాజకీయ నాయకులపై చర్యలకు స్థానిక పోలీసులు భయపడేవారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. అయినా సరే పులివెందులలో యథాతథంగా జూదం కొనసాగుతోంది. పులివెందుల పట్టణంతో పాటు గ్రామాల్లోనూ మాయదారి మట్కా జూదం చొచ్చుకొని పోతోంది. పులివెందుల ప్రాంత శివారుల్లో జరుగుతున్న పేకాట స్థావరాలకు అనంతపురం జిల్లా నుంచి భారీ సంఖ్యలో వచ్చి జూదం ఆడుతున్నారు. జేబులు ఖాళీ చేసుకుని వెళుతున్నారు. స్థానికంగా పులివెందుల వైసీపీ శ్రేణులతో పాటు కొందరు టీడీపీ నేతలు కూడా పేకాట మట్కా నిర్వహిస్తున్నారు. లక్షలు వెనకేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పులివెందుల పరిధిలోని వెలమవారిపల్లె, వెంకటాపురం, ఎర్రిపల్లె, కనంపల్లె, తాటివనం, నల్లపరెడ్డిపల్లె పొలాలు, అరటి తోటల్లో పేకాట కేంద్రాలు వెలుస్తున్నాయి. వైసీపీ, టీడీపీకి చెందిన కొందరు చోటా నేతలు పోటీపడి పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. పక్క జిల్లాల నుంచి వచ్చి పేకాట ఆడేవారికి పులివెందులకు చెందిన కొందరు అప్పులిచ్చి ఆ తర్వాత వడ్డీతో సహా వసూలు చేసుకుంటున్నారు. ఇక సరిహద్దు గ్రామాలైన కనంపల్లె, ఎర్రగుడిలో ఎత్తైన కొండలు, తోటలు ఉన్నాయి. ఆయా ప్రదేశాలని పేకాట రాయుళ్లు తమ స్థావరాలుగా మార్చుకున్నారు. రోజుకొక స్థావరంలో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీనికోసం ప్రైవేట్ వ్యక్తులతో 2 అంచెల భద్రత ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. పేకాట శిబిరానికి వచ్చే వారి వాహనాల్ని 2 కిలోమీటర్ల దూరంలోనే వీరు నిలిపేస్తారు. అక్కడి నుంచి తమ వాహనాల్లో మాత్రమే పేకాట శిబిరానికి తీసుకెళ్తారు. అనంతపురం, తాడిపత్రి, ముదిగుబ్బ, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నుంచి అధికంగా పేకాట రాయుళ్లు వస్తున్నట్లు సమాచారం. పులివెందుల పోలీసులకు తెలిసినా దాడులు చేయడం లేదన్న విమర్శలున్నాయి. అలా ఎప్పుడైనా దాడులు చేసినప్పటికీ అవి నామమాత్రమవుతున్నాయి. నల్లపరెడ్డిపల్లె, ఎర్రిపల్లి, నగరిగుట్ట, కనుంపల్లె, అచ్చువెల్లి, ఎర్రిపల్లె, చిన్న రంగాపురం గ్రామాల్లో మట్కా ఎక్కువగా నడుస్తోంది. చిన్నపాటి బుకింగ్ మొదలు 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు వసూలు చేస్తుంటారు. అలా సేకరించిన మొత్తాన్ని కీలక వ్యక్తికి అప్పగిస్తారు. అర్ధరాత్రి ఫలితాలొస్తాయి. ఎవరికైనా డబ్బొస్తే ఆ ప్రాంతంలోని బీటర్ల ద్వారా డబ్బు పంపిణీ చేస్తారు. ఎక్కువ మొత్తంలో అయితే 2 రోజుల సమయం పడుతుంది. పోలీసులు ఎక్కువగా చిన్నపాటి బీటర్లనే అరెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం పులివెందుల నుంచి గుత్తి, గుంతకల్లు వరకు మట్కా బీటర్లు వాహనాల్లో ప్రయాణం సాగిస్తూ సెల్ ఫోన్ల ద్వారా మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం. పేద, మధ్యతరగతి వారే లక్ష్యంగా ఇక్కడ మట్కా సాగుతోంది. దీని ఉచ్చులో చిక్కుకొని జనం తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. దీంతో కుటుంబాలు గుల్లవుతున్నాయి. తొలుత టీ స్టాల్, బస్టాండ్, హోటళ్ల వద్ద జరిగే మట్కా ఇప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరించింది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు రహస్య ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని జూదమాడిస్తున్నారు. పేకాట శిబిరాలకు ఇతర జిల్లాలకు చెందిన కొందరు వస్తున్నట్లు సమాచారం. పోలీసులు దాడి చేస్తే వారికి నగదు పట్టుబడకుండా నిర్వాహకులు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. దీనికోసం టోకెన్ల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. పేకాటకొచ్చేవారు 2000 చెల్లించి ఎంట్రీ టోకెన్ తీసుకోవాలి. ఆట గెలిచిన వ్యక్తులు చివర్లో సెక్యూరిటీ దగ్గర టోకెన్లు జమ చేస్తే
వారికి సరిపడినంత నగదు అందుతుంది. ఎవరి దగ్గరైనా డబ్బులు లేకపోతే వారితో నిర్వాహకులే ప్రామిసరీ నోట్లపై సంతకం పెట్టించుకుని అధిక వడ్డీకి డబ్బులిస్తున్నట్లు తెలుస్తోంది. రోజు 20 నుంచి 40 మంది జూదగాళ్లు పేకాట శిబిరాలకు వస్తున్నారు. వారికి మధ్యాహ్న భోజనం, బిర్యానీ, సాయంత్రం టీ, బిస్కెట్లు, సమోసా కూడా నిర్వాహకులే అందిస్తున్నారు. పులివెందుల పోలీసులకు అనుమానం రాకుండా పేకాట రాయుళ్లు రోజుకో వాహనంలో వస్తున్నారు. అయితే పేకాట, మట్కా రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పులివెందుల అర్బన్ సిఐ నరసింహులు చెబుతున్నారు. ఇప్పటికే కొందరిని పట్టుకున్నామని చెప్పారు. పులివెందుల టౌన్ నందు వెంకటాపురం అనే గ్రామం పక్కన ఉన్నటువంటి బనానా గార్డెన్ లో గ్యాంబ్లింగ్ ఆడుతుంటే రైడ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఒక 3 వ్యక్తులు, అదే విధంగా ఒక 4 సెల్ ఫోన్లు, 9 మోటార్ బైకులు, 35,000 రూపాయల అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది కూడా మమ్మల్ని చూసి పారిపోవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా పారిపోయినటువంటి వ్యక్తులు ఏం కథ అని వాళ్ళందరూ కూడా విచారించి వాళ్ళందరి మీద కూడా తగిన కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ అదే విధంగా ఈ కోర్టు పక్కన ఉన్నటువంటి కొండారెడ్డి కాలనీలో ఒక మట్కా మీద కూడా రైడ్ చేయడం జరిగింది. అతను కూడా ఈ రోజు బుక్కే వెంకటస్వామి అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 50,000 రూపాయల అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దయచేసి ప్రజలకందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మాకు వచ్చిన సమాచారం మేము ఇమ్మీడియట్ గా మేము స్పెషల్ పార్టీ ద్వారా అదే విధంగా మా ద్వారా రైడ్ చేస్తున్నాము. సో 100% కనుక ఈ మట్కా మీద కానీ గ్యాంబ్లింగ్ కానీ రైడ్ చేయడానికి పోలీసు వారు ఎప్పుడు ముందు ఉంటారు. సో దయచేసి ప్రజలు మాకు సమాచారం కానీ ఇవ్వండి. దేనైనా సరే మట్కా కానీ గ్యాంబ్లింగ్ కానీ మన పులివెందుల టౌన్ లో కంట్రోల్ కావాలంటే ప్రజల సహాయ సహకారం కూడా అవసరం. ఏదేమైనా ఇప్పటికైనా పోలీసులు కళ్లు తెరిచి జూదగాళ్లు జూదం నిర్వహించే వారిని కట్టడి చేయాల్సి ఉంది.